నమస్కారం. నేను రోజారంని. పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ గారికి అభినందనలు. ఆయనకి ఈ అవార్డు రావడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. తోటి కళాకారిణిగా గర్వంగానూ ఉంది. గత 50 సంవత్సరాలుగా ఈ చిత్రసీమలో ఆయనతో కలిసి ప్రయాణించి ఆయనతో ఎన్నో మంచి చిత్రాలు యాక్ట్ చేశాను. భారతంలో ఒక అమ్మాయి, జేబు దొంగ, ఎవరికి వారి యమునా తీరే, వస్తాడే మా బావ, ఇలాంటి మంచి మంచి చిత్రాల్లో నటించాను. అప్పుడు మురళీమోహన్ గారు, ఇప్పుడు మురళీమోహన్ గారికి తేడా ఏమీ లేదు. అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే మంచితనం, అదే నెమ్మదితో ఒక మనిషి అలాగే ఉండడం అన్నది చాలా అరుదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. దానికి నిలువెత్తు నిదర్శనం మన మురళీమోహన్ గారు. ఒక నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా అన్నిటిలోనే విజయం. దానికి కారణం వారి సతీమణి విజయలక్ష్మి గారు. ఎందుకంటే ఆవిడ పేరులోనే విజయం, లక్ష్మి రెండు ఉన్నాయి. అలాగే ఒక మంచి కుటుంబం, ఇవన్నీ ఆయనకి దేవుడిచ్చిన వరం. మురళీమోహన్ గారు మా చిత్రసీమకి ఒక నటుడిగా మాకు దొరకడం అన్నది మా అదృష్టం. అటువంటి వ్యక్తికి పద్మశ్రీ రావడం అన్నది నిజంగా మరి ఎంతో ఆనందకరమైన విషయం. ఈ ఆనందాన్ని వారి కుటుంబం అంతా కలిసి ఈ రోజున, ముఖ్యంగా వారి కుమార్తె మధుబిందు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా చేయడం అన్నది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయనకి మరొకసారి నా అభినందనలు. అలాగే వారి కుటుంబానికి కూడా అభినందనలు తెలుపుకుంటూ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు, నమస్కారం. మన మురళీమోహన్ గారికి, పద్మశ్రీ మురళీమోహన్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారం.